గౌడ సంఘం ఐక్యత, గౌడ సంఘం ఐక్యత. తాళరాంపూర్ పిప్రిపై చేసిన దాడులను వెంటనే వీడిసిలను, ఆర్మూర్ ప్రాంతంలో వీడిసిలను రాష్ట్ర కమిటీ తరఫున ఈరోజు నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్ రావడం జరిగింది. ఇక్కడ జరిగిన వీడిసిల దహనకాండకు బలైన గౌడ బంధువులకు బాసటగా నిలవడానికి ఇక్కడ మేము రావడం జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మహారాష్ట్ర కమిటీ మరియు ఆంధ్ర కమిటీ ఈ రోజు ఇక్కడ పాల్గొని ఇక్కడ జరుగుతున్న తాళరాంపూర్ లో జరుగుతున్న వీడిసిల అన్యాయాలను, అక్రమాలను ఎండగట్టుతూ ఈ రోజు వారి చెర నుంచి మేము బందీలు విడిపించడానికి ఇక్కడ వచ్చినాము. అదే విధంగా ఇక్కడ మేము వచ్చిన తర్వాత పోలీసులు మమ్మల్ని అడ్డుపడి ఈ రోజు స్టేషన్ తీసుకురావడం జరిగింది. అదే విధంగా మనం ఈ రోజు వారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది, మేము రావడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న వీడిసి వ్యవస్థను ప్రభుత్వానికి సంబంధం నడుపుతూ ఈ రోజు వివిధ కులాల బీసీ కులాలైన బీసీల కులాలపై పెత్తనం చేస్తూ మన యొక్క బీసీ కులాల మత్స్యకారులను కానీ ముద్రాజులను కానీ గవర్నల మీద పెత్తనం చెల్లిస్తూ డబ్బులు వసూలు చేసే కార్యక్రమం ముందర పెట్టుకున్నారు. ఇలాంటి వీడిసి కమిటీలను ప్రభుత్వం ఎమ్మడే రద్దు చేస్తూ వారిపై దౌర్జన్యకాండకు దిగిన వీడిసి కమిటీలను ఎమ్మడే రద్దు చేస్తూ వారిపై తగిన చర్య తీసుకొని ప్రభుత్వ పరంగా మన గౌడ కుటుంబాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో జయగౌడ ఉద్యమ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యం వల్ల ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లు, మండల హెడ్ క్వార్టర్ల జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ రాష్ట్ర బంధుకు కూడా పిలిపించడానికి మేము వెనకాడబోతలేం. అందుకే త్వరితగతిన వారిని అరెస్ట్ చేసి వీడిసిలను 24 గంటలు అరెస్ట్ చేసి రిమాండ్ చేయవలసిందే జయగౌడ ఉద్యమ రాష్ట్ర కమిటీ తరఫున కోరుతున్నాము. వారి ఇట్లా అరెస్ట్ చేయని పక్షంలో జయగౌడ ఉద్యమం బలంగా ప్రతిఘటిస్తూ ప్రతి ఒక్క వ్యవస్థను సమీపించడానికి ముందు మేము పూనుకుంటూ దీనికి ప్రభుత్వమే జవాబుదారితనం చెప్పాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ ఈ వీడిసి వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా సరే ప్రభుత్వము వీడిసిలపై చర్య తీసుకొని ఆ యొక్క వ్యవస్థను సమూలంగా నాశనం చేయాల్సిందే జయగౌడ ఉద్యమ రాష్ట్ర కమిటీ